హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్న 7th లెసన్ అయినటువంటి మోషన్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్సెస్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాము. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా లెసన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ మనకి పిల్లలు ఎవరైతే ఉన్నారో పహేలి ఇంకా బూజు ఉన్నారు కదా, వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అనేది నడుస్తుందంట. దేని గురించి అంటే ముఖ్యంగా సమ్మర్ వెకేషన్కి ఏ ప్లేసెస్కి వెళ్ళాలి అని చెప్పేసి దాని గురించి వీళ్ళకి డిస్కషన్ అయితే నడుస్తుంది. అయితే కొందరు ఏమంటున్నారంటే వాళ్ళ యొక్క సొంత ఊరు వెళ్తామని. ఓకేనా, అది కూడా ఎలా అంటే ట్రైన్ మీద వెళ్తామని కొందరు చెప్తుంటే, ఇంకొందరేమో బస్ మీద వెళ్తామని, ఇంకొందరు బుల్లక్ కార్ట్ అంటే ఎద్దుల బండి మీద కూడా వెళ్తామని చెప్పారంట. అయితే అందులో ఒక స్టూడెంట్ ఏరోప్లేన్ మీద ఆల్రెడీ ట్రావెల్ చేశారంట. ఇంకా ఏంటంటున్నారు చూడండి, అనదర్ స్పెండ్ మెనీ డేస్ ఆఫ్ హిస్ హాలిడేస్ గోయింగ్ ఆన్ ఫిషింగ్ ట్రిప్స్ ఇన్ హిస్ అంకుల్స్ బోట్. ఇంకొక స్టూడెంట్ అయితే ఏంటంటే అతని యొక్క అంకుల్కి పడవ ఉందంట. ఆ పడవ మీద ఫిషింగ్ అంటాం కదా మనం, చేపలు పట్టడానికి కూడా వెళ్ళాడంట. అయితే అక్కడ టీచర్ అడిగారు ఏమనంటే, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ ఉంటాయి కదా చదవమని. ఏమని అందులో దట్ మెన్షన్ అబౌట్ స్మాల్ వీల్డ్ వెహికల్స్ దట్ మూవ్ ఆన్ ద సాయిల్ ఆఫ్ మార్స్ అండ్ కండక్టెడ్ ఎక్స్పెరిమెంట్స్. మనకి రీసెంట్గా మార్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు కదా, అక్కడ మనకి శాటిలైట్స్ అవి పంపించడం జరిగింది కదా. సో అక్కడ మార్స్ మీదకి చిన్న వీల్స్ ఉన్న వెహికల్ని పంపారంట. దానికి సంబంధించి పేపర్లో ఆర్టికల్స్ వేశారు, వాటిని చదవండి అని చెప్పేసి వాళ్ళ టీచర్ చెప్పడం జరిగింది. ఈ వెహికల్స్ ఏం చేశాయి, స్పేస్ క్రాఫ్ట్ని మార్స్ మీదకి తీసుకువెళ్ళింది. అయితే ఇక్కడ పహేలి ఏం చేస్తుందంట, ఏన్షియంట్ ఇండియా అంటే పురాతన భారతదేశం గురించి ఆర్టికల్స్ స్టోరీస్ని చదువుతుందంట. అలాగే తనకి ఆ టైంలో ప్రజలు అసలు ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అనేది డౌట్ వచ్చింది. నిజమే కదా, అసలు ఎలా ట్రావెల్ చేసేవారు అంత దూరం ప్రయాణము. ఇప్పుడంటే అన్ని దేశాలు ఈజీగా తిరిగేస్తున్నారు, మరి అప్పుడు ఎలా ట్రావెల్ చేసేవారని డౌట్ వచ్చింది. స్టోరీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గురించి చూద్దాం. అసలు మనకి ట్రాన్స్పోర్ట్ అంటే రవాణా అనేది ఎలా మొదలైందో చూద్దాం. చాలా లాంగ్ ఎగో అంటే పాతకాలంలో చూసుకుంటే పూర్వం మనకు అసలు ట్రాన్స్పోర్టే లేదు, అంటే రవాణా అనేది లేనే లేదనమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, కాలినడకనే వెళ్ళేవారు ఎంత దూరమైనా సరే. అలాగే వస్తువులు కూడా నడుచుకుంటూ మోసుకుంటూనే వెళ్ళేవాళ్ళు. ఓకేనా, తర్వాత మెల్లగా ఏం చేశారంట, ఈ ట్రాన్స్పోర్టేషన్కి అంటే రవాణా కోసం, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి మనము ట్రాన్స్పోర్టేషన్ అంటాం కదా, దానికోసము జంతువుల్ని వాడడం మొదలుపెట్టారు. ఓకేనా, అలాగే వాటర్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడము. ఓకేనా, దానికి సంబంధించి రూట్స్ అలాగే బోట్స్ అనేవి ఆ టైంలో వాడడం జరిగింది. అంటే కొన్ని దేశాలకు వెళ్ళాలనుకోండి సముద్ర మార్గం మీద వెళ్తారు, దానికోసం పడవలు ఏ మార్గంలో వెళ్తే వస్తుంది ఇవన్నీ కూడా ఆ టైంలో వాళ్ళు యూస్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసుకుంటే కనుక బోట్స్ అనేవి ఏంటి, అసలు వుడెన్ లాగ్స్ అంటే చెక్క ఉంటుంది చూసారా మనకి, దానికి సంబంధించి లాగ్స్ అంటే కలపను మనం కట్ చేసి దాన్ని ఒక హాలో క్యావిటీ అంటే లోపల ఖాళీగా ఏర్పరచుకొని ఆ భాగాన్ని తయారు చేసుకున్నాం, దాన్నే పడవలా చేసుకుని వెళ్ళడం జరిగింది. తర్వాత జనం ఎవరైతే ఉన్నారో ఏం నేర్చుకున్నారంటే డిఫరెంట్ పీసెస్ ఆఫ్ వుడ్ని అన్నిటినీ కలపడం నేర్చుకున్నారు. అంటే ఈ చెక్క ఏదైతే ఉందో అందులో వివిధ భాగాలు ఉంటాయి కదా, చెక్కలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు కదా, వాటన్నిటినీ కలిపి మనకి సరైన షేప్నిచ్చి పడవల్ని తయారు చేశారనమాట. ఈ షేప్సే మనకి ఆటోమొబైల్స్ ఏవైతే ఉన్నాయో, మోటార్ కార్స్ కానీ ట్రక్స్ కానీ ఇంకా బస్సెస్ తయారు చేయడానికి కానీ యూజ్ అయ్యాయి. తర్వాతి కాలంలో మనకి మోటరైజ్డ్ బోట్స్ ఇంకా షిప్స్ ఇలా రకరకాల వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతూ వచ్చింది. అలాగే మనకి 1900 సెంచరీ స్టార్టింగ్లో చూసుకుంటేనంట మనకి ఏరోప్లేన్స్ అనేవి మెల్లగా డెవలప్ అవుతూ వచ్చాయి. ఇవేం చేసావంట, దీస్ వేర్ లేటర్ ఇంప్రూవ్డ్ టు క్యారీ పాసెంజర్స్ అండ్ గూడ్స్. ఈ విమానాల్లో మెల్లమెల్లగా మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారు, అలాగే గూడ్స్ వస్తువులు ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇంకా ఇప్పుడు ఎలక్ట్రిక్ ట్రైన్స్, మోనో రైల్, సూపర్సోనిక్ ఏరోప్లేన్స్ ఇంకా స్పేస్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకి 20th సెంచరీలో అభివృద్ధి చెందాయి అనమాట బాగా.
ఫిగర్ 7.1లో మనకి కొన్ని రకాల ట్రాన్స్పోర్ట్ మీన్స్ అయితే చూపిస్తున్నారనమాట. వాటిని కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటాడు. ఎర్లియస్ట్ మోడ్ నుంచి ఇప్పుడు వరకు రీసెంట్ టైమ్స్లో వచ్చినవి ఏంటనేది చెప్పమంటున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ గమనించామనుకోండి, ఫస్ట్ టైం చెప్పచ్చు ఎద్దుల బండి అని చెప్పచ్చు. నెక్స్ట్ సైకిల్, ఆ తర్వాత బస్, ట్రైన్, షిప్, ఇంకా ఏరోప్లేన్, ఇలా మనము చెప్పవచ్చు. నెక్స్ట్, ఆర్ దేర్ ఎనీ ఆఫ్ ద ఎర్లీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ దట్ ఆర్ నాట్ యూజ్ టుడే? అయితే ఈ రోజుల్లో మనకి వాడనిది ఏదైనా ఉందా అంటే మ్యాక్సిమం అన్నీ వాడుతున్నాము, కానీ కొంచెం సైకిల్స్ ఇంకా బుల్లక్ కార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యూసేజ్ అనేది తగ్గిందని చెప్తాం. హౌ వైడ్ ఈస్ దిస్ డెస్క్? ఇక్కడ మనకు ఒక డెస్క్ అయితే ఇవ్వడం జరిగింది. వుడెన్ డెస్క్ యొక్క పిక్చర్ ఇచ్చారు కదా, అది అసలు ఎంత వెడల్పుగా ఉంది అనేది మరి ఇప్పుడు కొలవాలన్నమాట. హౌ డిడ్ పీపుల్ నో హౌ ఫార్ దే హ్యావ్ ట్రావెల్డ్? అసలు పీపుల్కి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఎంత దూరం ట్రావెల్ చేశారనే విషయము? హౌ విల్ యూ నో వెదర్ యూ కెన్ వాక్ ఆల్ ద వే టు యువర్ స్కూల్ ఆర్ వెదర్ యూ విల్ నీడ్ టు టేక్ ఏ బస్ ఆర్ ఏ రిక్షా టు రీచ్ యువర్ స్కూల్? మరి మీరు మీ స్కూల్కి వెళ్ళాలనుకోండి, మీరు నడిచి వెళ్ళగలరా, లేదా బస్ ఎక్కి వెళ్ళాలా, లేదంటే ఆటో రిక్షా ఎక్కి వెళ్తారా అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? అలాగే మీరు ఏదైనా కొనాలనుకోండి, మీరు మార్కెట్ వరకు నడుచుకొని వెళ్ళిపోగలరా, వెళ్ళలేరా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనం ఎలా చెప్పగలుగుతాము? మనందరం కూడా తెలుసుకొని తీరాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ అనేది ఎంత దూరము, ఆ విషయం మనకు తెలిసిందనుకోండి, దాన్ని బట్టి మనం నడుచుకుని వెళ్ళడమా, లేకపోతే బస్సు ఎక్కి వెళ్ళడమా, లేదా ట్రైన్ మీద వెళ్తామా, షిప్ మీద వెళ్తామా, ఏరోప్లేన్ వెళ్తామా, లేదా స్పేస్ క్రాఫ్ట్ మీద వెళ్తామా అనే విషయము మనకి తెలుస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే, కొన్ని ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏమైనా వస్తువుల యొక్క పొడుగు ఎంత, లేకపోతే వాటి యొక్క వెడల్పు ఎంత అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పహేలి ఇంకా బూజు క్లాస్ రూమ్లో ఏమైందంట, పెద్ద డెస్క్లు ఉన్నాయంట. ఓకేనా, ఒక్కొక్క డెస్క్ని ఇద్దరు స్టూడెంట్స్ షేర్ చేసుకోవాలంట. అయితే ఇక్కడ మనకి పహేలి బూజు ఇద్దరు కలిసి ఒక డెస్క్ని షేర్ చేసుకుంటున్నారు. కానీ ఫ్రీక్వెంట్గా ఏం జరిగిందంట, నువ్వు ఎక్కువ షేర్ తీసుకుంటావు అంటే నువ్వు ఎక్కువ షేర్ తీసుకుంటావు అని చెప్పేసి వాళ్ళలో వాదన అయితే జరుగుతూ వచ్చింది. అప్పుడు వాళ్ళ టీచర్ సజెస్ట్ చేశారు ఏమనంటే, మీరు ఆ డెస్క్ పొడుగు ఎంత ఉన్నది అనేది కొలవండి, కొలిచి కరెక్ట్గా దాని యొక్క మధ్యలో మార్క్ని అయితే డ్రా చేసుకోండి. తర్వాత ఆ మార్క్ నుంచి మీరు ఒక సెపరేట్ లైన్ డ్రా చేసేసుకున్నారనుకో, ఇద్దరికి ఈక్వల్ హాఫ్స్ వచ్చేస్తుంది కదా, అంటే సగభాగం నీకు సగభాగం నీకు డెస్క్ అయితే వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మీరు కూర్చోండి అని టీచర్ సజెస్ట్ చేశారట. అప్పుడు ఇద్దరు పహేలి ఇంకా బోజో కూడా వీళ్ళకి ఏం ఆడడం బాగా ఇష్టమంట, గిల్లి దండ ఆట వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో ఆడడం చాలా ఇష్టమంట. సో దానికోసం బోజో ఏం చేశాడంటే, ఒక సెట్ గిల్లి ఇంకా దండాన్ని తీసుకొని వచ్చాడంట. ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంట, హియర్ ఈజ్ హౌ దే ట్రై టు మెజర్ ద లెంత్ ఆఫ్ ద డెస్క్ యూజింగ్ ద దండ అండ్ ద గిల్లి. దండ ఇంకా గిల్లిని ఉపయోగించంట వాళ్ళు డెస్క్ని కొలవడం మొదలు పెట్టారంట. గిల్లీ దండ అంటే ఏదో కాదు, కర్రా బిల్ల ఆట అంటారు కదా, లేదా గూటీ బిల్ల అంటారు చూసారా, అదనమాట. ఇక్కడ మనకి కింద పిక్చర్లో క్లియర్గా ఇచ్చాడు. చేతితో పట్టుకున్నది వచ్చేసి బిల్ల అండ్ కర్ర పక్కన కనిపిస్తుంది కదా. వీళ్ళు ఇప్పుడు కొలిచినప్పుడు ఎలా ఉందో చూడండి. డస్క్ అంట ఎలా ఉందంట, టు బి హ్యావింగ్ ఏ లెంత్ ఈక్వల్ టు 2 దండా లెన్స్ అండ్ 2 లెన్స్ ఆఫ్ ద గిల్లీ. ఇక్కడ పిక్చర్లో మీరు చూసారనుకోండి, క్లియర్గా ఆల్రెడీ కనిపిస్తుంది మనకి. ఇదిగో 2 సార్లు ఏమో ఇది కర్ర ఉంది అండ్ ఇంకో 2 సార్లు వచ్చేసి దండ, అంత పొడుగు ఉందంట ఏంటి డెస్క్ అనేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు చూడండి, డెస్క్ మధ్యలో కరెక్ట్గా ఏం చేశారు, ఓ లైన్ అయితే డ్రా చేసేసుకున్నారు. డ్రా చేసి హ్యాపీగా ఒకరు ప్లేస్ని అయితే వాళ్ళు షేర్ చేసుకున్నారనమాట. వాళ్ళ యొక్క లెంత్ చూసారనుకోండి, గిల్లీ దండ ఎంత లెంత్ ఉందో వాళ్ళు కొంచెము ఒకరికి, అలాగే గిల్లీ దండ ఇంకెంత ఉందో అది ఇంకొకరికి అన్నట్టుగా వాళ్ళు పని చేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే లైన్ అంట చెరిగిపోయిందంట. ఇప్పుడు మళ్ళీ భోజ దగ్గర ఏమైందంటే న్యూ సెట్ ఉందంట గిల్లీ దండ, అలాగే ఓల్డ్ సెట్ అనేది పోయిందంట. మళ్ళీ ఏం చేస్తారు, ద లెంత్ ఆఫ్ ద డెస్క్ సీమ్స్ టు మెజరింగ్ యూజింగ్ ద గిల్లీ దండ. మనకి ఆ గిల్లీ దండ ఏదైతే ఉందో దాన్ని పెట్టి వీళ్ళు ఈజీగా అయితే మెజర్ అయితే చేసేయచ్చంట. ఓకేనా,
డిఫరెంట్ సెట్ అది. ఓకే, ముందు సెట్ లాంటిది కాదు. ముందు సెట్లు అయితే మనకి ఏమైంది, 2 గిల్లీలు 2 దండాలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఏమైంది చూడండి, ఒకటే వస్తుంది మధ్యలో, మిగిలిన 2 అటు ఇటు కర్రలు వచ్చేసాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఏమంటారు, హలో నౌ వెన్ మెజర్డ్ విత్ ద న్యూ సెట్ ఆఫ్ గిల్లీ అండ్ దండ ద లెంత్ సీమ్స్ టు బి అబౌట్ 2 దండా లెంత్స్, 1 గిల్లీ లెంత్ విత్ ఎ స్మాల్ లెంత్ స్టిల్ లెఫ్ట్ అవుట్. వీళ్ళు ఇప్పుడు కొలిస్తేనంట 2 ఏమయ్యాయి, దండాలు వచ్చేసాయి. అంటే 2 కర్రల పొడుగు సరిపోయింది, కానీ ఒకటే గిల్లీ వచ్చింది, కానీ మధ్యలో ఇంకొంచెం స్పేస్ ఉండిపోయింది. ఇక్కడ పిక్చర్లో గమనిస్తే మీరు, అవునా? మరి ఏం చేయాలి వాళ్ళు, ఆ గిల్లీలందరూ మనం ఎలా మరి మధ్యలో కట్ చేయాలి, మార్క్ ఎలా పెట్టాలి అంటే, మీరు ఇప్పుడు పహేలీకి ఏమని సజెస్ట్ చేస్తారు, బూజుకిని చెప్పండి, ఎలా మనము మెజర్ చేయగలము. వాళ్ళు ఇప్పుడు క్రికెట్ వికెట్ ఉంటుంది కదా, అలాగే బెయిల్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి లెంత్ని మెజర్ చేయొచ్చా, లేదా వాళ్ళు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం అనేది మళ్ళీ వస్తుందంటారా క్రికెట్ వికెట్ ఇంకా బెయిల్స్ అనేవి వాడినప్పుడు. సో ఇక్కడ ఏమంటాడు చూడండి, 1 thing they could do is to take a small length of string and mark 2 points on it. సో అలాంటి గిల్లి దండాలు అవి కాకుండా వీళ్ళు ఒక స్ట్రింగ్ని తీసుకున్నాం, తీగని తీసుకొని ఆ తీగ యొక్క లెంత్ అనేది ఎంత ఉందో దాన్ని కొలుచుకొని దాని యొక్క మధ్యలో కరెక్ట్గా మనము 2 పాయింట్స్ చేసుకొని మార్క్ అయితే చేసుకోవాలి అంటాడు. అప్పుడు దాన్ని ఏమంటాం మనం అంటే, ఆ తీగ యొక్క పొడవు స్ట్రింగ్ లెంత్ అని పిలుస్తాం. దాని యొక్క విడ్త్ను కూడా వీళ్ళు ఈ స్ట్రింగ్ లెంత్ని ఉపయోగించి కొలిచేయచ్చు. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు మరి ఆ స్ట్రింగ్ యొక్క పొడుగు ఎంతైతే ఉందో దానికన్నా తక్కువ డిస్టెన్స్ కొలవాలనుకోండి, మరి ఇప్పుడు ఎలా కొలుస్తారు, వాళ్ళు ఆ స్ట్రింగ్ని ఫోల్డ్ చేస్తారు, మడత పెడతారు అనమాట. వాళ్ళు దాన్ని 1/2 సగం చేయొచ్చు, లేదా దాని యొక్క లెంత్లో 4th పార్ట్ అయినా చేయొచ్చు, లేదా 8th పార్ట్ అయినా కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు బహుశా పహేలి ఇంకా బోజో వాళ్ళు డస్క్ యొక్క లెంత్ని వాళ్ళు స్ట్రింగ్ యూజ్ చేసి కొలిచేయగలరు, అవునా కదా? మరి ఇప్పుడు మీరు చెప్పండి, యూ వుడ్ సే దట్ దే షుడ్ యూజ్ ద స్కేల్ ఇన్ దర్ జామెట్రీ బాక్స్ అండ్ సాల్వ్ దర్ ప్రాబ్లమ్. ఎస్, అఫ్ కోర్స్, మనం ఏం చెప్పచ్చు సింపుల్గా, వాళ్ళ యొక్క స్కేల్ ఉంటుంది కదా జామెట్రీ బాక్స్లో, దాన్ని యూజ్ చేసి సాల్వ్ చేసేయచ్చు కదా అనొచ్చు. అవును, ఎస్, అలా కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ బోజో హ్యాస్ బీన్ రీడింగ్ అబౌట్ the way people used to measure distances before such standard scales were made, and he has been trying to follow different methods of measuring distance. చూడండి, బోజో అంట ఇంతకు ముందు మరి స్కేల్స్ లేవు కదా, ఆ టైంలో అసలు మరి ఎలా కొలిచేవాళ్ళు అనే విషయానికి సంబంధించి చదివాడంట. అలాగే ఆ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో పూర్వకాలంలో యూజ్ చేసిన మెథడ్స్ని కూడా యూజ్ చేసి డిస్టెన్స్ని మెజర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చాలా సందర్భాలు ఉంటాయన్నమాట, మనం అలా లెన్స్ ఇంకా డిస్టెన్సెస్ని మెజర్ చేయాల్సిన అవసరం. అలాంటి ఒక ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనకి టైలర్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మనకి క్లాత్ యొక్క మెజర్మెంట్ని తీసుకుంటారు, ఎంత పొడుగుంది ఏంటని చెప్పేసి. మనకు ఒకవేళ ఒక కుర్తా స్టిచ్ చేయాలంటే వాళ్ళకు ఖచ్చితంగా మెజర్మెంట్ తీసుకుంటారు. అలాగే కార్పెంటర్ ఏం చేస్తారు, ఒక కబోర్డ్ అనేది తయారు చేయాలనుకోండి, దానికి సంబంధించిన హైట్ అలాగే విడ్త్ రెండింటిని కొలుస్తారు అన్నమాట. ఎందుకని, ఎంత వుడ్ అవసరం అనేది తెలుస్తుంది. అంతేకాకుండా డోర్స్ ప్రిపరేషన్లో కూడా ఇలాగే చేస్తారు. ఇంకా ఫార్మరు తన యొక్క ల్యాండ్ ఏరియా ఎంత ఉంది, ఆ ల్యాండ్ ఏరియా లెంత్ ఎంత, బ్రెడ్త్ ఎంత అనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. ఎందుకని, అప్పుడే కదా తన యొక్క పొలంలో ఎంత పంటను పండించగలరు అనే విషయం తెలుసుకుంటాడు. దాన్ని బట్టి ఆయన విత్తనాలు జల్లుతాడు, ఎంత నీళ్లు పెట్టాలనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. సపోజ్ మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకోండి, మీరు ఎంత పొడుగ్గా ఉన్నారు అని చెప్పేసి, అప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటారు, స్ట్రైట్ లైన్లో చెప్పాలనుకోండి మీరు ఎంత పొడుగున్నారు అనేది. మీ యొక్క టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి మీ యొక్క కాలి పాదం ఏదైతే ఉంటుందో అక్కడ వరకు కూడా మనము చెప్తాం, అవునా కదా? సో దాన్ని ఎలా కొలుస్తాము, అలాగే ఒక గది ఎంత పొడుగుందనే విషయం ఎలా చెప్తాము, డెస్క్ అనేది ఎంత వెడల్పుగా ఉందనే విషయం ఎలా చెప్తాము, అలాగే ఢిల్లీ నుంచి లక్నో ఎంత దూరము, ఎర్త్ నుంచి మూన్ ఇంకెంత దూరము, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి, అవునా కదా? అయితే ఈ క్వశ్చన్స్ అన్నిటిలో కామన్గా ఒక విషయం ఉంది, ఏంటంటే అది డిస్టెన్స్. ఏమైనా 2 ప్లేసెస్ మధ్య డిస్టెన్స్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం, ఓకేనా? ఆ 2 ప్లేసెస్ అనేవి చాలా దగ్గరగా ఉండొచ్చు, లేదా దూరంగా అయినా సరే ఉండొచ్చు. ఎలా అంటే, టేబుల్ తీసుకున్నాం కదా,
టేబుల్ యొక్క ఆ చివర ఈ చివర అనేవి దగ్గరే, అంత దూరం ఏం కాదు. కానీ మీరు ఒకవేళ జమ్మూ నుంచి కన్యాకుమారి అనేది తీసుకున్నాము అనుకోండి, ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువ, అవునా కదా? అయితే కొన్ని మెజర్మెంట్స్ మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, అసలు ఇవి చేయడానికి మనకి ఏం కావాలి ఏంటి అనే విషయం చూద్దాం, ఒకసారి తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చాడు, సమ్ మెజర్మెంట్స్ చూద్దాము. అయితే ఇది చేయడానికి మనం ఏం చేయాలంటే గ్రూప్స్లో పని చేయాలి, అలాగే ఒకరి తర్వాత ఒకరు దీన్ని చేయాలన్నమాట. యూజింగ్ యువర్ ఫుట్ యాజ్ ఏ యూనిట్ ఆఫ్ లెంత్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనం యూనిట్ ఏం తీసుకుంటామంటే లెంత్కి సంబంధించి మన యొక్క ఫుట్, మన పాదంని తీసుకుంటాం, అంటే అడుగు. ఓకేనా? అలా మనం లెంత్ అయితే మెజర్ చేస్తాం. దేని యొక్క లెంత్? క్లాస్ రూమ్ యొక్క లెంత్. ఇక బ్రెడ్త్ని మన యొక్క అడుగులు, ఖాళీ అడుగులు వేసి మెజర్ చేయడం జరుగుతుంది. Is it possible that while measuring these you may find some parts remain to be measured as it is smaller than your foot? మన పాదం కన్నా కూడా చిన్న ప్లేసెస్ మనకు వస్తూ ఉంటాయి, అవునా కదా? మన అడుగులు వేసే కొద్దీ కూడా ఒక మూలకి వెళ్ళేసరికి మన పాదం కన్నా కూడా కొంచెం చిన్నదైన స్పేస్ మిగిలిపోతూ ఉంటుంది. మన యొక్క పాదంతో మనము కొలిచేసిన తర్వాత స్ట్రింగ్ అనేది యూజ్ చేసి మళ్ళీ ఆ స్ట్రింగ్తో కొలవడం జరిగిందనమాట. ఓకేనా? ముందు ఎలా అయితే మనం డెస్క్ని కొలిచామో అదేవిధంగా ఇప్పుడు మనం పాదంతో ఫస్ట్ కొలిచాము కదా రూమ్ యొక్క లెంత్ అండ్ విడ్త్. ఇప్పుడు ఏం చేస్తున్నాము? స్ట్రింగ్ యూజ్ చేసి మళ్ళీ రూమ్ యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ని కొలుస్తున్నాం. నెక్స్ట్ యాక్టివిటీ 2 చేస్తే ఇందులో కూడా గ్రూప్గా వర్క్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే హ్యాండ్ స్పాన్ తీసుకోవడం జరుగుతుంది. హ్యాండ్ స్పాన్ అంటే తెలుగులో జానా అంటాం, అంటే మన యొక్క థంబ్ నుంచి మనకి లిటిల్ ఫింగర్ వరకు ఉన్న డిస్టెన్స్ని మనము హ్యాండ్ స్పాన్ అంటాము. ఈ హ్యాండ్ స్పాన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక డెస్క్ కానీ లేకపోతే టేబుల్ యొక్క విడ్త్ని క్లాస్ రూమ్లో ఉన్నదాన్ని మెజర్ చేస్తాం. మెజర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయమంటున్నాడు? దీన్ని మెజర్ చేయడానికి స్ట్రింగ్ లెంత్స్ అనేవి ఏవైతే మన హ్యాండ్ స్పాన్కి ఈక్వల్గా ఉన్నాయో దాన్ని తీసుకొని ఫ్రాక్షన్స్ చేసి మనకి మెజర్మెంట్ చేయమంటున్నారు. అబ్జర్వేషన్స్ అనేవి రికార్డ్ చేసాం. మనకి ఏం తెలుస్తుందంటే మెజర్మెంట్ మీన్స్ ద కంపారిజన్ ఆఫ్ అన్ అన్నోన్ క్వాంటిటీ విత్ సమ్ నోన్ క్వాంటిటీ. ఇక్కడ అసలు మెజర్మెంట్ అంటే ఏంటంటే తెలిసిన క్వాంటిటీతో తెలియని క్వాంటిటీని మెజర్ చేస్తున్నాం. ఓకేనా? దిస్ నో ఫిక్స్డ్ క్వాంటిటీ ఈజ్ కాల్డ్ ఏ యూనిట్. ఇలా ఆల్రెడీ మనకి తెలిసిన ఒక ఫిక్స్డ్ క్వాంటిటీని మనం ఏమంటామంటే యూనిట్ అని పిలుస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, తెలిసిన క్వాంటిటీనే మనం ఏమంటామంటే తెలిసిన మరియు ఫిక్స్డ్ క్వాంటిటీ, అది ఎప్పుడు మారదనమాట, దాన్ని యూనిట్ అని పిలుస్తాం. ద రిజల్ట్ ఆఫ్ ఏ మెజర్మెంట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 parts. ఫైనల్గా మనం ఏదైతే మెజర్మెంట్ కంప్లీట్ చేసేసామో దాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తాము అంటే ఎలా తెలుపుతామంటే 2 పార్ట్స్లో చెప్తాం. ఫస్ట్ది వచ్చేసి నెంబర్లో చెప్తాం, అవునా కదా? సపోజ్ మీకు 2 meters క్లాత్ అవసరమైంది అనుకుందాం, షర్ట్ అనేది కుట్టడానికి 2 meters, అక్కడ 2 అనేది నంబర్. ఓకేనా? అలాగే అదర్ పార్ట్ ఏంటంటే మీటర్స్ అంటున్నారు కదా, నేను తీసుకున్నది లెంత్ కాబట్టి లెంత్ యొక్క యూనిట్ మీటర్ అనమాట, దాన్నే మనం యూనిట్స్ అని చెప్తాం. సపోజ్ వెయిట్ తీసుకున్నాం అనుకోండి, గ్రామ్స్. అలా మీరు ముందుకెళ్ళే కొద్దీ కూడా అర్థమవుతుంది లెసన్లో. ఇక్కడ యాక్టివిటీ చూడండి ఒకసారి. యాక్టివిటీ 1లో మనం ఏం చేసాము? క్లాస్ రూమ్ యొక్క పొడుగు అనేది కొలిచాం కదా. కొలిచినప్పుడు మనకి ఏం తెలిసిందంట? 12 lengths ఆఫ్ యువర్ ఫుట్. మీరు 12 సార్లు అడుగు వేసినప్పుడు కంప్లీట్ అయింది అనుకుందాం దాని యొక్క పొడుగు అనేది. ఇక్కడ 12 అనేది ఏంటంటే నెంబర్, ఫుట్ లెంత్ మన యొక్క అడుగు పొడుగు ఉంది చూసారా, అదేంటంటే యూనిట్గా తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు టేబుల్స్ ఏవైతే ఉన్నాయో 7.1 ఇంకా 7.2 టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెజర్మెంట్స్ని ఒకసారి స్టడీ చేస్తే అన్ని మెజర్మెంట్స్ ఒకే రకంగా వచ్చాయా, అందరి పాదాలు ఒకే ఏంటంటారు ఈక్వల్గా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాడు. అందరి యొక్క హ్యాండ్ స్పాన్ కూడా ఒకేలా ఉందా అని చెప్పేసి కూడా అడగడం జరిగింది. బహుశా ఇక్కడ మనకి ఏమైందంటే రిజల్ట్ అనేది ఒకేలా ఉండదు, వేరువేరుగా ఉండొచ్చు. ఓకే, ఇంకేం చెప్తున్నాడు? సిమిలర్లీ ద లెంత్ ఆఫ్ ద ఫుట్ మే బీ స్లైట్లీ డిఫరెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. పాదం యొక్క పొడుగు తీసుకుంటే అందరు స్టూడెంట్స్ది ఒకలా ఉండదు. సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ when you tell your measurement using your hand span or length of foot as unit to others, they will not be able to understand how big the actual length is unless they know the length of your hand span or foot. మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా దేనికి సంబంధించిన లెంత్ కానీ
లేదా విత్తుగా అని అడిగారు అనుకోండి. సపోజ్ మీరు ఇంత హ్యాండ్ స్పాన్ 5 హ్యాండ్ స్పాన్స్ లేదా 5 ఫుట్ లెంత్ అని చెప్పారనుకో అర్థం కాదు. ఎందుకంటే మీ యొక్క హ్యాండ్ స్పాన్ ఎంత పొడుగుంది లేదా మీ యొక్క ఫుట్ లెంత్ ఎంత పొడుగుంది అనే విషయము వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కష్టమవుతుంది. సో ఇంకేమంటారు చూడండి, వి సీ దేర్ ఫోర్ దట్ సమ్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఆర్ నీడెడ్ దట్ డు నాట్ చేంజ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సరే, మరి మనం ఫుట్ లెంత్ తీసుకున్నప్పుడు అందరికీ ఒకే రకంగా రాలేదు కదా, మారిపోతూ వచ్చింది కదా. అలా మారిపోకుండా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి మారిపోకుండా ఉండడం కోసం మనము ఒక స్టాండర్డ్ యూనిట్ని అయితే తీసుకోవాలి మెజర్మెంట్స్కి సంబంధించి, అవునా కదా. ఆ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్ గురించి ఇంకా డిస్కస్ చేసుకుందాం. పురాతన కాలంలో మనకి లెంత్ ఆఫ్ ఏ ఫుట్ అంటే మన యొక్క పాదం యొక్క పొడవు, అలాగే విడ్త్ ఆఫ్ ఏ ఫింగర్ మన యొక్క వేలు ఎంత వెడాలి, అలాగే డిస్టెన్స్ ఆఫ్ ఏ స్టెప్ ఒక అడుగు అనేది ఎంత దూరం పడింది, వీటిని జనరల్గా మనకి డిఫరెంట్ యూనిట్స్గా వాడేవారు అనమాట మెజర్మెంట్స్కి. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైతే ఉందో అక్కడున్న ప్రజలు అయితేనంట చాలా మంచి మెజర్మెంట్స్ వాడేవారంట లెంత్కి. ఎందుకంటే మనకి దొరికిన తవ్వకాల్లో దొరికిన ఎవిడెన్సెస్లో పర్ఫెక్ట్గా జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు చేశారు ఆ టైంలోనే. అలాగే ఏ క్యూబిట్ యాజ్ ద లెంత్ ఫ్రమ్ ద ఎల్బో టు ద ఫింగర్ టిప్స్ వాజ్ యూజ్డ్ ఇన్ ఏన్షియంట్ ఈజిప్ట్ అండ్ వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్ యాజ్ అ యూనిట్ ఆఫ్ లెంత్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మన యొక్క మోచే దగ్గర నుంచి మన యొక్క వేళ్ళ చివరి వరకు ఉన్న దూరం ఏదైతే ఉందో దాన్ని మనకి యూనిట్ లెంత్ అని, అదే లెంత్కి యూనిట్గా వాడేవారు అనమాట. తెలుగులో దాన్ని ఏమంటామంటే మోర అని అంటూ ఉంటాం. మీరు పూలు కొనేటప్పుడు జనరల్గా చూసే ఉంటారు, మనకి మోర పువ్వులు వాళ్ళు కొలిచిస్తారు. అయితే ఈజిప్ట్లో దీన్ని కనుగొన్నారనమాట. ఈజిప్ట్లో ఎక్కువగా వాడేవాళ్ళు. ఆ తర్వాత వరల్డ్లో మిగిలిన పార్ట్స్లో కూడా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారంట. అంతేకాకుండా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుట్ మన యొక్క అడుగు అంటే పాదం ఉంది చూసారా, పాదం వేస్తుందని అడుగు అంటాం కదా, అడుగుని కూడా డిఫరెంట్ పార్ట్స్ల ప్రపంచంలో లెంత్కి యూనిట్గా వాడేవారు. అంతేకాకుండా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఈ లెంత్ యొక్క ఫుట్ యొక్క లెంత్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే క్లాత్ని కూడా ఎలా కొలిచేవారంటే మన యొక్క ఆర్మ్ చేతిని చాచి ఆ చాచిన చేతి దగ్గర నుండి మన యొక్క గడ్డం వరకు ఎంత పొడుగుందో దాన్ని ఒక యార్డ్ ఆఫ్ క్లాత్ అంటే గజం అని చెప్పేసి అంటాం తెలుగులో. ఆ విధంగా కూడా క్లాత్ని కొలిచేవారు. రోమన్స్ అయితే ఇంకా వాళ్ళ యొక్క అడుగుల్ని యూజ్ చేసి వాళ్ళు ఏం చేసేవారంట, పొడవుని కొలవడం జరుగుతూ ఉండేదంట. ఏన్షియంట్ ఇండియాలో చూసుకుంటే చిన్న చిన్న మెజర్మెంట్స్ కూడా ఉండేవి. అవి ఏంటంటే అంగుల్, తెలుగులో అంగుళం అంటాం, అంటే మన యొక్క ఫింగర్తో చేస్తారు. ఇంకా ముట్టి, ఇదేంటంటే మన యొక్క ఫిస్ట్ అంటే మన పిడికిలను ఉపయోగించి కొలిచేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా మనము చెప్పాను కదా ఇందాక నేను, ఫ్లవర్ సెల్లర్స్ పువ్వులు అమ్మేవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మోచేయి నుంచి వేళ్ళ వరకు ఎంత పొడుగుందో కొలిచి మోర్ పువ్వులు అలా ఇస్తూ ఉంటారు అని అన్నాను కదా అది. ఇంకా మన బాడీ పార్ట్స్ని చాలా యూజ్ చేసి లెంత్ని అయితే కూడా చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. అయితే అందరు బాడీ పార్ట్స్ అనేవి ఒకే సైజులో ఉండవు, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి, అవునా కదా. దిస్ మస్ట్ హ్యావ్ కన్ఫ్యూజన్ ఇన్ మెజర్మెంట్. సో మెజర్మెంట్లో మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది దీనివల్ల. అందుకని 1790లో ఫ్రెంచ్ ఏం చేసిందంటే, అంటే ఫ్రాన్స్ దేశము ఒక మెజర్మెంట్కి సంబంధించి స్టాండర్డ్ యూనిట్ని క్రియేట్ చేసింది. దాన్నే మనము మెట్రిక్ సిస్టమ్ అని పిలుస్తున్నాం. అయితే అందరూ సమానంగా కొలతలు అనేవి కొలవడం కోసం, అంటే యూనిఫార్మిటీ కోసము సైంటిస్టులు ప్రపంచం మొత్తం కూడా ఈ స్టాండర్డ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో మెజర్మెంట్కి సంబంధించి వాటిని యాక్సెప్ట్ చేశారనమాట. ఇప్పుడు ఈ సిస్టమ్నే మనము ఏమని పిలుస్తున్నామంటే ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని పిలుస్తున్నాం. దాన్ని షార్ట్కట్లో ఎస్ఐ యూనిట్స్ అని కూడా అంటాం అనమాట. అయితే మనకి ఎస్ఐ యూనిట్లో లెంత్కి యూనిట్ ఏంటంటే, అంటే ఇంటర్నేషనల్ సిస్టంలో లెంత్కి యూనిట్ ఏంటంటే మీటర్. ఓకేనా. కింద మనకి ఫిగర్ 7.6లో మీటర్ స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మన యొక్క జామెట్రీ బాక్స్లో స్కేల్ ఉంటుంది, అవునా కదా. అది ఎంత పొడుగు ఉంటుందంటే 15 సెంటీమీటర్స్ పొడుగైతే ఉంటుంది. ప్రతి మీటర్ అనేది మళ్ళీ మనకి 100 ఈక్వల్ డివిజన్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. అంటే 100 సమాన భాగాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే సెంటీమీటర్ అని పిలుస్తాం. మళ్ళీ ఒక్కొక్క సెంటీమీటర్ అనేది 10 డివిజన్స్గా సమానమైన భాగాలుగా ఉంటుంది, 10 సమాన భాగాలు. మళ్ళీ దాన్ని ఏమంటామంటే మిల్లీమీటర్ అని పిలుస్తాం. సో అప్పుడు మనం దాన్ని ఈక్వేషన్ రూపంలో ఎలా రాయొచ్చు అంటే
1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అలాగే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 మిల్లీమీటర్స్ అని మనం చెప్తాం. అయితే పెద్ద దూరాన్ని కొలవడం కోసము మీటర్ అనేది సరిపోదు కదా, అందుకని మనం లెంత్కి సంబంధించి ఇంకొంచెం పెద్ద యూనిట్ని చెప్తాం. ఆ పెద్ద యూనిట్ ఏంటంటే మనకి దాన్నే మనము కిలోమీటర్ అంటున్నాం. మరి కిలోమీటర్ దేనికి సమానం అంటే 1000 మీటర్స్కి సమానం. ఇప్పుడు మనం మెజర్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ఒకసారి రిపీట్ చేసుకొని దాన్ని ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి చూసారా, స్టాండర్డ్ స్కేల్ని ఉపయోగించి చేయమంటున్నారు. అది చేసిన తర్వాత చేసే ముందు మనం అసలు మెజరింగ్ అనేది కరెక్ట్ వేలో చేస్తున్నామా లేదా అనే విషయం చూడాలి. కరెక్ట్ మెజర్మెంట్ ఆఫ్ లెంత్ చూద్దాం ఇక్కడ. మరి ప్రతిరోజు లైఫ్లో మనము రకరకాల మెజరింగ్ డివైజెస్ని వాడుతూ ఉంటామంట. మనం మీటర్ స్కేల్ని వాడతాము, ఇంకేం వాడతాము చూడండి, టైలర్ ఏం చేస్తారు, టేప్ని వాడతారు, ఇంకా బట్టలు అమ్మే వ్యక్తులు ఉంటారు చూసారు, వాళ్ళైతే మీటర్ రాడ్ని వాడుతూ ఉంటారు. మరి ఒక ఆబ్జెక్ట్ యొక్క పొడవు కొలవడానికి అంటే ఏదైనా ఒక వస్తువు ఎంత పొడుగుందో తెలుసుకోవడానికి ఎలా, మరి దానికోసం మనం ఒక సూటబుల్ డివైస్ని తీసుకోవాలి. మనము ఒక చెట్టు అనేది తీసుకుంటే కనుక ఆ చెట్టు యొక్క గిర్త్ అంటే చుట్టుకొలత అంటే అది ఎంతవరకు ఉందనే విషయాన్ని మనము చెప్పడం కష్టమవుతుంది, అవునా కదా. అంతేకాకుండా మన చెస్ట్ యొక్క సైజ్ని కూడా మీటర్ స్కేల్తో కొలవలేం, అవునా కదా. సో దానికోసం మనం ఏం చేస్తాము, మెజరింగ్ టేప్ అనేది కొంచెం సూటబుల్గా అనిపిస్తుంది, ఈజీగా ఫోల్డ్ అవుతుంది కాబట్టి మెజరింగ్ టేప్ని యూస్ చేస్తాం. అలాగే చిన్న మెజర్మెంట్స్ కొలిచేటప్పుడు ఏం చేస్తాము, సపోజ్ మీ పెన్సిల్ యొక్క ఎంత లెంత్ని మీరు కొలవాలనుకోండి, దానికోసం ఏం చేస్తాము 15 సెంటీమీటర్ స్కేల్ని తీసుకొని జామెట్రీ బాక్స్లో ఈజీగా మనం కొలవచ్చు. అయితే మనము మెజర్మెంట్ తీసుకునేటప్పుడు అంటే లెంత్ తీసుకునేటప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ లేదా ఏదైనా వస్తువు యొక్క లెంత్ తీసుకునేటప్పుడు మనము ఏం చేయాలి, కింద స్టెప్స్ని ఒకసారి ఫాలో అవ్వాలి. మనము స్కేల్ని ఏం చేయాలంటే ఆబ్జెక్ట్తో కాంటాక్ట్లో పెట్టాలి, ఓకేనా. దాని యొక్క పొడవు ఎంతైతే ఉందో అలా దగ్గరకు పెట్టి మనము చూడాలి, ఏలో చూపించినట్టుగా, ఓకే. అలాగే ఇంకొన్ని స్కేల్స్లో చూస్తే అంట మనకి ఎండ్స్ అనేవి విరిగిపోయి కూడా ఉంటాయి అప్పుడప్పుడు, అవునా కదా. మీరు అప్పుడు చూడలేరు సరిగ్గా, యూ మే నాట్ ఏబుల్ టు సీ ద జీరో మార్క్ క్లియర్లీ. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి, యూ షుడ్ అవాయిడ్ టేకింగ్ మెజర్మెంట్స్ ఫ్రమ్ ద జీరో మార్క్ ఆఫ్ ద స్కేల్. జీరో నుంచి మీరు అప్పుడు తీసుకోకూడదు మెజర్మెంట్. అప్పుడు మనం ఏం చేయాలంటే యూ కెన్ యూజ్ ఎనీ అదర్ ఫుల్ మార్క్ ఆఫ్ ద స్కేల్. జీరో అనేది లేదు, కట్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు మనం ఏం చేయొచ్చు అంట, సపోజ్ ఇది స్కేల్ అనుకుందాం, ఇక్కడ జీరో ఉంటుంది, మళ్ళీ మనకి ఇక్కడ సెంటీమీటర్స్ సంబంధించి డివిజన్స్ ఉంటాయి, ఇక్కడ 1 అలాగే మళ్ళీ ఇక్కడ 2 ఉందనుకోండి. ఈ జీరో అనేది బ్రోక్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి తీసుకోకూడదు, మనం ఫుల్గా ఉన్న లెంత్ ఏదైతే ఉందో 1 నుంచి చూసారు, ఇక్కడ నుంచి మనము మెజర్మెంట్ చేయడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి, ఫిగర్ 7.8లో చూస్తేనంట బి ఏదైతే ఉందో దాని యొక్క రీడింగ్ అనేది ఒక ఎండ్లో చూస్తే 1 సెంటీమీటర్ నుంచి ఉంది, అలాగే అదర్ ఎండ్లో వచ్చేసి 14.3 సెంటీమీటర్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ మీరు ఏ అండ్ బి చూస్తే కనుక మనకి ఈ పిక్చర్లో చూడండి ఒకసారి, ఇందులో చూసారనుకో మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయింది, ఓకే. కానీ అదే మీరు బి పిక్చర్ తీసుకున్నారనుకో ఇక్కడ ఏమైంది, 0 అనేది లేదు, బ్రేక్ అయిపోయి ఉంది. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాము, 1 నుంచి కౌంట్ చేస్తున్నాం. 1 నుంచి కౌంట్ చేసినప్పుడు అంట ఇదిగో చూసారా, బీలో చూస్తే 1 నుంచి కౌంట్ చేసాము, ఇంకా అదర్ ఎండ్ వచ్చేసి 14.3 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఇక్కడేమో 1 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వచ్చేసి 14.3 సెంటీమీటర్స్ వచ్చింది కదా. మరి దీని యొక్క లెంత్ కావాలంటే ఏం చేయాలంటే మనం 1 నుంచి కదా స్టార్ట్ చేసాము, మరి 0 నుంచి తీసుకోలేదు కాబట్టి -1 చేయాలి. చేసినప్పుడు మనకి 13.3 సెంటీమీటర్స్ అనేది వస్తుంది. క్లియర్. నెక్స్ట్ చూద్దాం, కరెక్ట్ పొజిషన్ ఆఫ్ ద ఐ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ టేకింగ్ మెజర్మెంట్. మనం పెట్టేటప్పుడే స్కేల్ అనేది పర్ఫెక్ట్గా పెట్టాలి, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. మన ఐ కూడా ఎలా ఉండాలి, పర్ఫెక్ట్గా కన్ను మనం చూసే దృష్టి కూడా కరెక్ట్గా ఉండాలి, పక్క నుంచి అది కూడా చూడకూడదు. వస్తువు యొక్క ఫ్రంట్ నుంచి మనం ఉండి మెజర్మెంట్ని అయితే తీసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చూడండి, యువర్ ఐ మస్ట్ బి ఎగ్జాక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పాయింట్ వేర్ ద మెజర్మెంట్ ఈస్ టు బి టేకెన్ ఎస్ షోన్ ఇన్ ఫిగర్ 7.9. 7.9లో చూపించినట్లుగా అంట మనము కరెక్ట్గా ఉండి బి ఏదైతే ఉందో
ఓకేనా. ప్రాపర్ పొజిషన్ అని చూసారా, అక్కడి నుంచి మాత్రమే చూడాలి, కానీ ఆ పక్క నుండి ఈ పక్క నుంచి ఉండి మనము మెజర్మెంట్స్ అయితే తీసుకోకూడదు అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ యాక్టివిటీ 3 చూద్దాము. మీ క్లాస్మేట్ యొక్క హైట్ని మీరు మెజర్ చేయండి. ఓకేనా. దేన్ని ఉపయోగించంటే మీ యొక్క హ్యాండ్ స్పాన్, అది జానా అనేసి అన్నాను కదా, జానాను ఉపయోగించి ఎంత పొడవు ఉన్నాడు అనేది చెప్పండి. ఎన్ని జానాలు ఉన్నాడు, ఒక 20 అనొచ్చు. తర్వాత మీటర్ స్కేల్ తీసుకొని ఎంత పొడుగున్నాడని చెప్పేసి అడుగుతున్నాడు. 2 to 3 మీటర్స్, సపోజ్ 3 మీటర్స్ అని చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ క్లాస్మేట్ని గోడ ఉంటుంది కదా, గోడ దగ్గర తీసుకొని నిలబెట్టమంటున్నారనమాట. ఇప్పుడు తను ఎంతైతే పొడుగ్గా ఉన్నాడో తన యొక్క తల దగ్గర అచ్చం వాల్ మీద మార్క్ చేస్తున్నాం మనం. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నౌ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫ్లోర్ టు దిస్ మార్క్ ఆన్ ద వాల్ విత్ యువర్ హ్యాండ్స్ పెన్ అండ్ దెన్ విత్ ఎ మీటర్ స్కేల్. ఇప్పుడు మీ ఫ్రెండ్ని పక్కన పెట్టేసి మీరు మార్క్ పెట్టారు కదా, నేల నుంచి గోడపైకి ఆ మార్క్ వరకు ఎంత దూరం ఉందనేది మళ్ళీ కొలుస్తున్నారు. అలాగా అదర్ స్టూడెంట్స్ మెజర్మెంట్స్ని కూడా ఈ విధంగా తీసుకోమంటున్నాడు. టేబుల్లో నోట్ చేస్తున్నాం. స్టడీ కేర్ఫుల్లీ రిజల్ట్స్ ఆబ్టైన్డ్ బై డిఫరెంట్ స్టూడెంట్స్కి చేసిన తర్వాత ఎలా వచ్చింది రిజల్ట్ అనేది. ద రిజల్ట్స్ ఇన్ కాలమ్ 2 మే బీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ యాజ్ ద లెంత్ ఆఫ్ ద హ్యాండ్ స్పాన్ మే బీ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ స్టూడెంట్స్. సపోజ్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఏ అనే స్టూడెంట్ ఉన్నారు, ఏ అనే స్టూడెంట్ యొక్క లెంత్నే బి అనే స్టూడెంట్ హ్యాండ్ స్పాన్తో ఒకసారి కొలిచారు. అలాగే సి అనే స్టూడెంట్ ఏ అనే స్టూడెంట్ యొక్క లెంత్ని తన యొక్క హ్యాండ్ స్పాన్తో ఇంకొకసారి కొలిచారు. ఇద్దరి యొక్క హ్యాండ్ స్పాన్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమైందంటే మనకి లెంత్ అనేది సేమ్ వస్తుందా అంటే రాకపోవచ్చు. కానీ మీరు స్టాండర్డ్ స్కేల్ ఉపయోగించి కొలిచింది ఎలా వస్తుంది, సేమ్ వస్తుంది. ఎందుకంటే స్టాండర్డ్ స్కేల్ ఎప్పుడు కూడా ఒకటే లెంత్ని కలిగి ఉంటుంది. మ్యాక్సిమం మనం ఆ స్టాండర్డ్ స్కేల్ని యూజ్ చేసి మెజర్ చేసినప్పుడు సేమ్ వస్తుంది లేదా ఈక్వల్గా వస్తుంది. ఉంటే లిటిల్ డిఫరెన్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఆ లిటిల్ డిఫరెన్సెస్ అనేవి ఎందుకు వస్తున్నాయి, ఏంటి విషయాలు అనేవి మీరు హైయర్ స్టాండర్డ్స్లో నేర్చుకుంటారు. ఇప్పుడు మనము మెజరింగ్ ద లెంత్ ఆఫ్ ఎ కర్వ్డ్ లైన్. మరి స్ట్రైట్గా ఉన్నవైతే కొలిచేస్తున్నాము, మరి కర్వ్స్ తిరిగి ఉన్నవి ఇలా ఉన్న వాటిని ఎలా కొలవాలి, అవునా కదా. దీనికి సంబంధించి మనము యాక్టివిటీ 4 చూద్దాము. మనం కర్వ్డ్ లైన్ని కొలవాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే థ్రెడ్ని యూజ్ చేయాలి. ఇక్కడ మనం మెజరింగ్ స్కేల్ అయితే యూజ్ చేయలేము, ఎందుకంటే అది వంగదు కదా మనకి ఎలా కావాలంటే అలా. యాక్టివిటీ 4 చూద్దాం. మనం ఒక థ్రెడ్ని అయితే తీసుకున్నాం అనమాట. తీసుకొని ఒక కర్వ్డ్ లైన్ అయితే కింద డ్రా చేసి ఉన్నదాన్ని చూస్తున్నాం, కనిపిస్తుంది కదా మనకి. ఆ లైన్ ఒక ఎండ్ వచ్చేసి ఏ, ఇంకో ఎండ్ వచ్చేసి బి అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నామంటే పుట్ ఏ నాట్ ఆన్ ద థ్రెడ్ నియర్ వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్. మనము ఆ థ్రెడ్కి ముడి వేస్తున్నాం ఒక చివర, ఆ చివరిని మనం పాయింట్ ఏ అని పిలుస్తున్నాము. మళ్ళీ నౌ ప్లేస్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద థ్రెడ్ అలాంగ్ ద లైన్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, లైన్ మీద థ్రెడ్ని పెట్టడం జరిగింది. కీప్ ఇట్ టాట్ యూజింగ్ యువర్ ఫింగర్స్ అండ్ థంబ్. దానికి ఎలా వంకలు తిరిగి ఉంటే అలా మన యొక్క ఫింగర్స్ ఇంకా థంబ్ని యూజ్ చేసి పెట్టాం. హోల్డ్ ద థ్రెడ్ అట్ దిస్ పాయింట్ విత్ వన్ హ్యాండ్. ఒక ఎండ్ దగ్గర ఏం చేస్తున్నామంటే మనము పట్టుకుని ఉన్నాం, అంటే ఏ దగ్గర ఆల్రెడీ మనం లైన్స్లో పెట్టేసాం కదా, సో అక్కడ మళ్ళీ కదిలిపోకుండా థ్రెడ్ని అక్కడ పట్టుకుని ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎండ్ ఉంది కదా, అక్కడ కూడా మళ్ళీ మనం తాడుని తీసుకెళ్ళి పెట్టాం. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాము, గో ఆర్ రిపీటింగ్ ద ప్రాసెస్ టిల్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద కర్వ్డ్ లైన్ ఈజ్ రీచ్డ్. బి వరకు వెళ్ళేంత వరకు కూడా మనము దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసాం. ఇప్పుడు మార్క్ ఆన్ ద థ్రెడ్ వేర్ ఇట్ టచెస్ ద ఎండ్ బి. మనం బి దగ్గరికి వెళ్ళాము చూసారా, అక్కడ మనం ఒక మార్క్ని అయితే వేసుకున్నాం. నౌ స్ట్రెచ్ ద థ్రెడ్ అలాంగ్ ఏ మీటర్ స్కేల్. మనకి 2 ఎండ్స్ మార్క్ చేసేసుకున్నాం కదా, దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మీటర్ స్కేల్ మీద పెట్టి చూసాం. ఎంత లెంత్ అనేది వచ్చింది బిగినింగ్ నుంచి ఫైనల్ మార్క్ వరకు థ్రెడ్ మీద, అదే మనకి ఏంటంట ఆ లైన్ యొక్క లెంత్ అనమాట. సో ఈ విధంగా మనం థ్రెడ్ని యూజ్ చేసి ఒక కర్వ్డ్ లైన్ యొక్క లెంత్ని మనము చెప్పేయచ్చు. we see that we need a lot of care to ensure that we are measuring distances and lengths correctly. మనము ఎప్పుడైనా సరే డిస్టెన్స్ కొలిచినా లెంత్ కొలిచినా కూడా చాలా జాగ్రత్తగా కొలవాలంట. అండ్ వీ నీడ్ సమ్ స్టాండర్డ్ యూనిట్స్. ఖచ్చితంగా మనకి స్టాండర్డ్ యూనిట్స్ ఉండాలి, ఇంకా డివైజెస్ కూడా ఉండాలి, అంతే కదా. అంతేగాని మీరు కర్వ్డ్ లైన్ మెజర్ చేయడానికి స్టాండర్డ్ స్కేల్ని వాడలేరు, కాబట్టి సరైన డివైజెస్ని కూడా మనము చూస్ చేసుకోవాలి. ఓకే. అండ్ తర్వాత మనము రిజల్ట్స్ అనేవి అదర్స్కి కన్వే చేయాలన్నమాట. నెక్స్ట్
మూవింగ్ థింగ్స్ అరౌండ్ అస్, మన చుట్టూ రకరకాల ఆబ్జెక్ట్స్ లేదా థింగ్స్ అనేవి కదులుతూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఒక యాక్టివిటీ ఇచ్చాడు, చూద్దాం. మీరు కదులుతున్న ఆబ్జెక్ట్స్ రీసెంట్గా ఏం చూసారో వాటిని టేబుల్ 7.4లో రాయమంటున్నారు. అందులో మన స్కూల్ బ్యాగ్ ఉండొచ్చు, మస్కిటో ఉండొచ్చు, ఒక టేబుల్ ఉండొచ్చు, లేదా పీపుల్ వెళ్ళి చైర్స్ మీద కూర్చుంటారు కదా, అదేం కూడా అయి ఉండొచ్చు. లేదా మన లిస్ట్లో ఇంకా బటర్ఫ్లై, డాగ్, కౌ, మన యొక్క హ్యాండ్స్, స్మాల్ బేబీ, ఫిష్ ఇన్ వాటర్, హౌస్, ఫ్యాక్టరీ, పీస్ ఆఫ్ స్టోన్, హార్స్, బాల్, బ్యాట్, మూవింగ్ ట్రైన్, స్వింగ్ మిషన్, వాల్ క్లాక్, లేదా క్లాక్ యొక్క హ్యాండ్స్, ఇలా చాలా పెద్ద లిస్ట్ అయితే మనం రాసేయచ్చు. ఓకేనా? ఇందులో కదిలేవేంటి, రెస్ట్లో ఉన్నవేంటి అని అడుగుతున్నాడు. ఓకే, మనకి ఇక్కడ ఏ ఆబ్జెక్ట్స్ అనేవి రెస్ట్లో ఉన్నాయి, ఏ కదులుతున్నాయి ఇచ్చాడు. ఓకే, హౌస్, టేబుల్, క్లాక్ ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్స్ రెస్ట్లో ఉన్నవే, అవునా, కదలవవి. కానీ ఫ్లయింగ్ బర్డ్, పక్షి కదులుతూ ఉంటుంది. అలాగే సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ద క్లాక్లో మనకి సెకండ్స్ హ్యాండ్ అనేది కదులుతూ ఉంటుంది. మన యొక్క క్లాస్ రూమ్లో ఉన్న ఫ్యాన్ కదులుతూ ఉంటుంది. మన యొక్క సైకిల్ వీల్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఏం చెప్తాము, మోషన్, కదలికలో ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి అని మనము చెప్తాము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక ఆబ్జెక్ట్ అనేది కదులుతూ ఉందా అంటే మోషన్లో ఉందా లేదా రెస్ట్, ఆగి ఉందా అనే విషయం మనం ఎలా చెప్తాము. యూ మైట్ హ్యావ్ నోటీస్ దట్ ద బర్డ్ ఈజ్ నాట్ ఎట్ ద సేమ్ ప్లేస్ ఆఫ్టర్ సమ్ టైమ్ వైల్ ద టేబుల్ ఈజ్ ఎట్ ద సేమ్ ప్లేస్. మీరు ఒక పక్షిని చూశారు, కాసేపటి తర్వాత ఆ పక్షిని మళ్ళీ చూసారనుకోండి, అది అదే ప్లేస్లో ఉంటుందని మనం చెప్పలేం, అది వేరే చోటకి వెళ్ళిపోతుంది. కానీ మీరు ఒక టేబుల్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టారు, అది కొంతసేపు తర్వాత చూసినా కూడా అది అక్కడే ఉంటుంది. వేరొకరు దాన్ని కదల్చుకుంటే అది అక్కడే ఉంటుంది. ఎవరైనా కదిల్చినా అది వేరే ప్లేస్కి వెళ్తుంది, లేకపోతే అది అక్కడే ఉంటుంది. సో ఈ రకంగా మనం ఏం చెప్తాము, ఒక ఆబ్జెక్ట్ అనేది మోషన్లో ఉందా, రెస్ట్లో ఉందా అనే విషయాన్ని చెప్తాం. ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం యాక్టివిటీ 6 చూద్దాం. ఒక మోషన్ ఆఫ్ అన్ యాంట్ అంటున్నాడు చూడండి, అంటే చీమ యొక్క మోషన్ ఎలా ఉందో మనం ఇక్కడ గమనిద్దాం. మీకు ఎక్కడైతే చీమలు కనిపిస్తున్నాయో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. అక్కడ ఒక పెద్ద వైట్ పేపర్ని షీట్ తీసుకొని పెట్టేసాం గ్రౌండ్ మీద. అలాగే దాని మీద కొంచెం పంచదార కూడా వేసాం. యాంట్స్ అనేవి పంచదారకి వెంటనే అట్రాక్ట్ అయిపోతాయి. అప్పుడు కాసేపటికి ఏమవుతుంది, మెల్లగా చీమలు అనేవి పాక్కుంటూ ఆ పేపర్ మీదకి వచ్చేస్తాయి. ఓకేనా? ఫర్ ఎనీ వన్ యాంట్ ట్రై అండ్ మేక్ ఏ స్మాల్ మార్క్ విత్ ఏ పెన్సిల్ నియర్ ఇట్స్ పొజిషన్ when it has just crawled onto the sheet of paper. ఏదైనా ఒక చీమని తీసుకోండి, ఆ చీమ పాకి వచ్చిన ప్లేస్ని పెన్సిల్తో మార్క్ చేయమంటున్నాడు. దాని యొక్క పొజిషన్ నియర్ కదులుతున్నప్పుడు మీరు మెల్లమెల్లగా కొన్ని సెకండ్స్ పాటు మార్క్ చేస్తూ ఉండండి. కొంతసేపు తర్వాత పేపర్ని ఒకసారి కదపండి. కదిపిన తర్వాత మనకి షుగర్, యాంట్స్ కూడా మళ్ళీ అటు ఇటు పక్కకి వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ ఏం చేయమంటున్నాడు, మార్క్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, డిఫరెంట్ పాయింట్స్ అన్నిటిని మనం కలుపుకుంటూ వచ్చామనుకో, యారోస్తో పాటు మనకి యాంట్ యొక్క డైరెక్షన్ అనేది తెలుస్తుంది, అవునా కదా. అది ఏ విధంగా కదులుతున్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రతి పాయింట్లో కూడా మనము మార్క్ చేసాం కదా, అది ఏం చెప్తుందంటే అది కొన్ని సెకండ్స్లోనే చాలా ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ మోషన్ అనేది ఎలా ఉంది, దాని యొక్క పొజిషన్ అనేది మారుతుంది, ఎప్పుడు ఒక చోట లేదు కదా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేంజ్ అవుతూ ఉంది, దాని పొజిషన్ అనేది మారుతూ ఉందన్నమాట టైంతో పాటుగా, అంతే కదా. సెకండ్స్లో మనకి ఏమైంది, చీమ అనేది పారిపోయింది, అవునా, అక్కడ టైం కదిలింది అండ్ దాని యొక్క పొజిషన్ కూడా మారింది, అలాగే దాని యొక్క మూమెంట్ని కూడా మనం గమనించాం. యాక్టివిటీ 5లో వే డిడ్ యూ ప్లేస్ ఆబ్జెక్ట్స్ లైక్ ఏ క్లాక్, ఏ సూయింగ్ మిషన్ ఆర్ అన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఇన్ యువర్ గ్రూపింగ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మీరు ఏమంటున్నాడు, మోషన్ ఇంకా రెస్ట్ సంబంధించిన ఆబ్జెక్ట్కి సంబంధించి టేబుల్ చేశారు కదా, అందులో సూయింగ్ మిషన్, కుట్టు మిషన్ని, గడియారాన్ని లేదా ఎలక్ట్రిక్ ఫ్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు. ఆర్ దీస్ ఆబ్జెక్ట్స్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. మరి ఈ ఆబ్జెక్ట్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదులుతున్నాయా, కదలట్లేదు. మరి వాటి యొక్క బాడీ పార్ట్స్లో మూమెంట్ని మనం గమనించామా అంటే ఎస్, గమనించాం. మనకి ఫ్యాన్ యొక్క బ్లేడ్స్, రెక్కలు కదులుతూ ఉంటాయి, అవునా కదా. అలాగే క్లాక్లో ఉన్న హ్యాండ్స్, వాటి అంటే గడియారం ముళ్ళు కదులుతూ ఉంటాయి కదా. మరి అసలు ఎలా కదులుతున్నాయి, యాంట్ యొక్క మోషన్కి అలాగే ట్రైన్ యొక్క మోషన్ రెండు ఒకటేనా. దీనికి సంబంధించి మనము ఇంకొన్ని రకాల మోషన్ టైప్స్ చూస్తే అర్థమవుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ మోషన్ని గమనిద్దాం. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒక స్ట్రైట్ రోడ్ తీసుకుందాం, అంటే తిన్నకుండా ఒక రోడ్డు తీసుకోండి, ఆ రోడ్డు మీద వెహికల్ ఎలా కదులుతుందో చూసారా.
అలాగే సోల్జర్స్ అందరూ కూడా మార్చ్ పాస్ట్ చేస్తారు, అంటే అందరూ ఒకే రకంగా నడుస్తూ ఉంటారు. లేదా ఒక రాయి కింద పడేసినప్పుడు అది ఎలా పడుతుందో చూసే ఉంటారు. అసలు ఈ మోషన్ ఏంటంటారు? నెక్స్ట్, స్ప్రింటర్స్ ఇన్ ఏ 100-meter రేస్ ఆల్సో మూవ్ అలాంగ్ ఏ స్ట్రైట్ ట్రాక్. ఇవన్నీ కూడా తిన్నగానే ప్రయాణిస్తున్నాయి. చూడండి, రన్నింగ్ రేస్లో పాల్గొనే వాళ్ళని మనము స్ప్రింటర్స్ అంటాం. వాళ్ళు 100 meters రేస్లో కూడా ఎలా పరిగెడతారంటే తిన్నగా ఉన్న ట్రాక్ మీదే పరిగెడతారు. ఇంకా అలాంటివి ఏమైనా ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వగలరా అనేసి అడుగుతున్నాడు. గెస్ చేయండి. ఇంకా మనం గమనించినట్లయితే ఈ అన్ని ఎగ్జాంపుల్స్లోనంట ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఎలా కదులుతున్నాయి? స్ట్రెయిట్ లైన్లో కదులుతున్నాయి, అవునా కదా? ఇలాంటి మోషన్ని మనం ఏమంటామంటే రెక్టిలీనియర్ మోషన్ అని పిలుస్తాం. ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా స్ట్రెయిట్ లైన్లో కదిలితే దాన్ని ఏమంటాము? రెక్టిలీనియర్ మోషన్ అని పిలవడం జరుగుతుంది. ఇంకొక యాక్టివిటీ చూద్దాం. దీనికోసం ఒక స్టోన్ని తీసుకున్నాం, రాయిని తీసుకొని దానికి ఒక దారం చుట్టాను. చుట్టి నా చేతితో గిర తిప్పాను. దాని యొక్క మోషన్ ఎలా ఉంది? ఇక్కడ ఆ స్టోన్ అనేది అంట సర్క్యులర్ పాత్లో కదులుతుంది, అవునా కదా? గిరగిర అంటే రౌండ్గానే తిప్పుతున్నాము, సో సర్క్యులర్ పాత్లో ఉంది. ఇక్కడ ఈ మోషన్లో చూసుకుంటే మన యొక్క చేతి నుంచి స్టోన్కి చేతికి మధ్య ఉన్న డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది, అవునా? సో ఇలాంటి మోషన్ మనము సర్క్యులర్ మోషన్ అని పిలుస్తాం. ఓకేనా? మన యొక్క పాయింట్ ఏదైతే ఉందో ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఆ డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? సేమ్ ఉంది. కానీ అక్కడ ఆ స్టోన్ అనేది సర్క్యులర్గా తిరుగుతుంది కాబట్టి, రౌండ్గానే తిరుగుతుంది, దాన్ని సర్క్యులర్ మోషన్ అని పిలుస్తున్నాం అనమాట. ఇక్కడ సర్క్యులర్ మోషన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఫస్ట్ పిక్చర్లో ఒక ఆక్స్ ఏం చేస్తుంది? ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి దాని చుట్టూ తిరుగుతుంది, ఓకేనా? నెక్స్ట్ ఒక విండ్ మిల్ పైన ఉన్న పిక్చర్ ఇచ్చాడు, అది ఒక కాక్ అనేది విండ్ మిల్ పైన ఉంది. నెక్స్ట్ ఫ్యాన్ కూడా. ఇవన్నీ ఏంటంట? సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్స్. మనము ఇందాక రెక్టిలీనియర్ మోషన్కి సంబంధించి చెప్పుకోలేదు. మార్చ్ పాస్ట్ ఇంకా వెహికల్స్ ట్రావెలింగ్ ఆన్ స్ట్రైట్ లైన్, ఇవి రెండు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్యాన్ ఏదైతే ఉందో చూసారా, ఆ ఫ్యాన్ యొక్క బ్లేడ్స్ అనేవి మోషన్లో ఉన్నాయి, అవునా? అదేవిధంగా క్లాక్ యొక్క హ్యాండ్స్ కూడా మోషన్లో ఉన్నాయి. ఇవి కూడా సర్క్యులర్ మోషన్కి ఎగ్జాంపుల్స్ అని మనం చెప్పచ్చు. ఎలక్ట్రిక్ ఫ్యాన్ లేదా క్లాక్ అనేవి వాటంతటా అవి తిరగవు, అలాగే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కదలవు. కానీ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి, ఓకేనా? అలాగే క్లాక్ యొక్క హ్యాండ్స్ కూడా అదే విధంగా తిరుగుతూ ఉంటాయి. ఇఫ్ వి మార్క్ ఏ పాయింట్ ఎనీవేర్ ఆన్ ద బ్లేడ్స్ ఆఫ్ ఎ ఫ్యాన్ ఆర్ ఆన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఏ క్లాక్, ద డిస్టెన్స్ ఆఫ్ దిస్ పాయింట్ ఫ్రమ్ సెంటర్ ఆఫ్ ద ఫ్యాన్ ఆర్ ద క్లాక్ విల్ రిమైన్ ద సేమ్ యాజ్ దే రొటేట్. ఇప్పుడు మనము ఫ్యాన్ కానీ క్లాక్ కానీ తీసుకున్నామనుకోండి, ఆ డిస్టెన్స్ ఏదైతే ఉందో అంటే ఆ ఫిక్స్డ్ పాయింట్ ఉంది చూసారో మధ్యలో, దాని నుంచి వాటి యొక్క హ్యాండ్స్ తిరుగుతున్న పాత్ ఏదైతే ఉందో దాని మధ్య డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. ఇంకొన్ని కేసెస్లో తీసుకుంటే ఒక ఆబ్జెక్ట్ అనేదంట రిపీట్స్ ఇట్స్ మోషన్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొంచెం సేపటి తర్వాత దాని యొక్క మోషన్ని అది రిపీట్ చేస్తుందంట. ఇలాంటి మోషన్ మనం పీరియాడిక్ మోషన్ అంటాం. అంటే అది ఏమవుతుంది? ఆ కదలిక అనేది కొంచెం సేపటి తర్వాత కదులుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు ఒక స్టోన్ తీసుకున్నాం, మళ్ళీ దానికి ఒక స్ట్రింగ్ని కట్టాం. యాక్టివిటీ 7లో ఏదైతే తీసుకున్నామో అటువంటిదే తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ స్ట్రింగ్ని మన చేతిలో పట్టుకుంటున్నామో, అలాగే స్టోన్ని మన చేతి నుంచి వేలాడదీసాం. అది యాక్చువల్గా ఏంటో ఒక సింపుల్ పెండలం అనేది రెడీ అయిపోయింది, అవునా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ స్టోన్ని నేను పక్క నుంచి ఇలా లాగి వదిలినప్పుడు అది ఏమవుతుంది? అటు ఇటు ఇటు అటు కదులుతుంది. ఇప్పుడు ఇక్కడ పెండులం అనేది మోషన్లో ఉందని చెప్తాం. సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్ అనమాట. అంతేకాకుండా మీరు ఒక చెట్టు కొమ్మ తీసుకోండి, అది కూడా ఎలా కదులుతుంది? టు అండ్ ఫ్రో, అటు ఇటు కదులుతుంది. అలాగే ఉయ్యాల మీద ఉన్న ఒక పిల్లవాడి మోషన్ కూడా మనము ఏమని చెప్తామంటే పీరియాడిక్ మోషన్ అని చెప్తాం. గిటార్ యొక్క స్ట్రింగ్స్ తీసుకున్నాం అనుకోండి, అది ఇంకా తబలా మీద మెంబ్రేన్ ఉంటుంది కదా పైన, అది ఇవన్నీ కూడా పీరియాడిక్ మోషన్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏంటి? ఆబ్జెక్ట్ లేదా దాని యొక్క ఒక పార్ట్ అనేది మోషన్ని రిపీట్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మనకు అది కదులుతూ ఉంటుందన్నమాట.
డిడ్ యూ అబ్జర్వ్ ఏ సూయింగ్ మిషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యాక్టివిటీ 5? యాక్టివిటీ 5లో మనము సూయింగ్ మిషన్ గురించి చెప్పుకున్నాం కదా, కుట్టు మిషన్ గురించి. అది కూడా ఏంటి, సేమ్ లొకేషన్లో ఉంటుంది, కానీ దాని యొక్క పాయింట్ అనేది ఏమవుతూ ఉంటుంది, ఇట్స్ వీల్ అనేది సర్క్యులర్ మోషన్లో ఉంటుంది. అంతే కదా, చక్రం ఉంటుంది. మీరు కుట్టి మిషన్ యొక్క చక్రం చూస్తే అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటుంది. మరి దానికి నీడిల్, దానికి ఉన్న ముళ్ళు ఉంటుంది చూసారా, ఆ ముళ్ళు అనేది ఏమవుతుంది, కిందికి పైకి పైకి కిందికి కదులుతూ ఉంటుంది. వీల్ తిరుగుతున్నంతసేపు కూడా అది కిందికి పైకి కొట్టుకుంటూ ఉంటుందా. మరి ఆ నీడిల్, ఆ సూది ఏదైతే ఉందో అది ఏ మోషన్లో ఉందని చెప్తామంటే పీరియాడిక్ మోషన్ అని చెప్తాం. ఎప్పుడైనా సరే బాల్ని కిందకు వేసారనుకోండి, సపోజ్ గ్రౌండ్ మీద వేసినప్పుడు ఏమవుతుందో తెలుసా, మనకి బాల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది, అవునా, ముందుకు వెళ్తూ ఉంటుంది, అలాగే రోలింగ్ దొల్లుతుంది అండ్ రొటేట్ అవుతూ ఉంటుంది, బాల్ గిరిగిరా తిరుగుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ బాల్ అనేది ముందుకు వెళ్తున్నప్పుడు లీనియర్ మోషన్లో ఉంటుంది, అలాగే అది గిరిగిర తిరుగుతుంది కాబట్టి రొటేషనల్ మోషన్లో కూడా ఉంటుందని మనం చెప్పచ్చు. ఇంకా ఇలాంటివి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలరా, ఇలా కాంబినేషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ అనేవి ఒకసారి ఉండేవి. వీ డిడ్ మెనీ మెజర్మెంట్స్ యాక్టివిటీస్ అండ్ డిస్కస్ సమ్ కైండ్స్ ఆఫ్ మోషన్. మనం చాలా యాక్టివిటీస్ తెలుసుకున్నాం మెజర్మెంట్స్కి సంబంధించి, ఇంకా చాలా రకాల మోషన్స్ గురించి కూడా తెలుసుకున్నాం. అయితే మోషన్ అనేది ఏంటంటే యాక్చువల్గా మోషన్ ఈజ్ ఏ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విత్ టైంతో పాటుగా ఏదైనా ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్లో వచ్చిన చేంజ్నే మనం ఏమంటున్నాము, మోషన్ అని చెప్తున్నాం. దాని యొక్క పొజిషన్లో చేంజ్ అనేది దేని తెలుపుతుందంట, డిటర్మైన్ త్రూ డిస్టెన్స్ మెజర్మెంట్స్. డిస్టెన్స్ ఏదైతే ఉందో ఆ కొలతలను కూడా మనకి అక్కడ డిఫరెన్స్ చూపించడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏం తెలుపుతుంది, అది ఎంత ఫాస్ట్గా ఉంది లేదా ఎంత స్లోగా ఉందనే విషయం అర్థమవుతుంది. సపోజ్ మనకి ఒక సైకిల్ తీసుకున్నారనుకోండి, అలాగే ఒక బస్ తీసుకున్నారనుకోండి, సైకిల్ అనేది తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది కంపేర్ టు బస్ అనేది ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తుంది, అవునా కదా. సో ఏది ఫాస్ట్ ఏది స్లో అని చెప్పలేమా, ఎంత ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అంత ఫాస్ట్ అని, ఎంత తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే అంత స్లో అని మనం ఈజీగా చెప్తాం. దీని గురించి మీరు హయ్యర్ క్లాసెస్లో ఇంకా బాగా నేర్చుకుంటారు. అలాగే ఇంకోటి చెప్తున్నారు చూడండి, మనకి స్నేయిల్ తెలుసు కదా, నత్త యొక్క మూమెంట్ ఎలా ఉంది గ్రౌండ్ మీద, అలాగే బటర్ఫ్లై ఉంటుంది చూసారా, మనకి ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి వెళ్తున్న బటర్ఫ్లై, దాని యొక్క మూమెంట్ ఎలా ఉంది, లేదా రివర్ ఫ్లోయింగ్, ఒక నది ప్రవహిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, లేదా ఒక విమానం అనేది ఎలా ఎగురుతుంది, ఎంత స్పీడ్గా ఎగురుతుంది, లేదా మూన్ గోయింగ్ అరౌండ్ ద ఎర్త్, మన ఎర్త్ చుట్టూ తిరుగుతున్న మూన్ ఎలా స్లోగా ఉంది ఫాస్ట్గా ఉంది, ఇంకా మన బాడీలో ఫ్లో అవుతున్న బ్లడ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి మోషన్ గురించి తెలుపుతున్నాయి అన్నమాట. కదలిక అనేది మన బాడీలో కూడా జరుగుతూనే ఉంది నిత్యం. ఇవన్నీ కూడా మనము మన డైలీ లైఫ్లో చూస్తూనే ఉంటాం. సో ఇదేంటి మన లెసన్, మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి.